బయటికి కనిపిస్తున్న దెబ్బలు మానిపోతాయి, కానీ వాడి మనసుకు తగిలిన దెబ్బల నుంచి కోలుకోగలడా? ఇక్కడ నువ్వు చెప్పినట్టు నీకు నచ్చినట్టు పనిచేయడానికి నేను లేను. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడులతో తీవ్ర ఉద్రిక్తత. టెహరాన్లో 2 సైనిక అధికారులు సహా 78 మంది మృతి, జెరూసలేంలో 3 బలి. దాడులు ఆపకుంటే ఇరాన్ తగలబడుతుందన్న ఇజ్రాయెల్. టెహరాన్లో అణుస్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యమని స్పష్టీకరణ. అహ్మదాబాద్ విమాన దుర్ఘటనలో 270కి చేరిన మృతుల సంఖ్య. ముందుకెళ్లే పరిస్థితులు లేవని చివరి సందేశంలో తెలిపిన పైలట్. బోయింగ్ 787 ప్రమాదంపై పరిశీలనకు హైలెవెల్ కమిటీ. బ్లాక్ బాక్స్ విశ్లేషణ తర్వాతే ప్రమాద కారణాలు తెలుస్తాయన్న రామ్మోహన్. బనకచెల్ల ద్వారా గోదావరి జలాల్లో తెలంగాణ వాటా తగ్గించే యత్నం. నష్టపోకముందే ఏపీని అడ్డుకోవాలని ప్రభుత్వానికి హరీష్ సూచన. బనకచెల్లను అడ్డుకునే ప్రయత్నాలన్నీ చేస్తున్నామన్న ఉత్తమ్. నదీ జలాల హక్కులపై బీఆర్ఎస్ వల్లే తెలంగాణ నష్టపోయిందని ఆరోపణ. ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణపై చంద్రబాబు సమీక్ష. అవినీతిని సహించేది లేదని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టీకరణ. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ దక్షిణాఫ్రికా. ఫైనల్లో ఆస్ట్రేలియాపై 5 వికెట్లతో జయభేరి. శతకవీరుడు మార్క్రమ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులతో 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్కు చెందిన మరో 2 కీలక సైనిక అధికారులు చనిపోయారు. 78 మంది పౌరులు చనిపోయారని, 320 మంది గాయపడ్డారని ఇరాన్ తెలిపింది. ప్రతిదాడిలో భాగంగా ఇరాన్ 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్పై 3 సార్లు విరుచుకుపడింది. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ డోమ్ రక్షణ వ్యవస్థను ఛేదించుకొని టెల్ అవీవ్లోని సైనిక ప్రధాన కార్యాలయాన్ని తాకాయి. జెరూసలేంలోనూ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ దాడిలో 3 చనిపోగా 70 మంది గాయపడ్డారు. ఇరాన్ ప్రతీకార దాడులు ఆపకపోతే టెహరాన్ తగలబడుతుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులు 2వ రోజు భీకరంగా కొనసాగాయి. శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ కు చెందిన అత్యున్నత స్థాయి సైనికాధికారులు, అణు శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోగా ఇరాన్ కూడా పెద్ద ఎత్తున దాడులకు దిగింది. 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ పై 3 సార్లు బాలిస్టిక్ క్షిపణులతో భారీ ఎత్తున విరుచుకుపడింది. టెల్ అవీవ్ లోని కీలక సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకుని ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. ఇరాన్ వైపు నుంచి వచ్చిన 90% క్షిపణులను ఇజ్రాయెల్ డోమ్ రక్షణ వ్యవస్థ అడ్డుకున్నప్పటికీ కొన్నింటిని ఆపలేకపోయింది. అవి టెల్ అవీవ్ లోని కొన్ని భవనాలపై పడినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. జెరూసలేంలోనూ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇరాన్ దాడుల్లో 3 పౌరులు మృతి చెందగా 70 మంది గాయపడినట్లు సమాచారం. 4 గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఇజ్రాయెల్ అధికార వర్గాలు ప్రకటించాయి. మరోవైపు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ కు చెందిన మరో 2 సైనిక ఉన్నతాధికారులు మృతి చెందారు. సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ఇంటెలిజెన్స్ డిప్యూటీ జనరల్ గులాం రెజా మెహ్రాబీ, సైనిక కార్యకలాపాల డిప్యూటీ జనరల్ రబ్బానీ మృతి చెందారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ నివాసం సమీపంలోనూ వైమానిక దాడులు జరిగాయి. టెహ్రాన్ లోని మోనీరియాలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండటంతో ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. టెహ్రాన్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా పేర్కొంది. మెహ్రాబాద్ విమానాశ్రయంపై కూడా ఇజ్రాయిల్ దాడులు చేసినట్లు వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తాజా దాడుల నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ కు గట్టి హెచ్చరిక చేశారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ఆరంభం మాత్రమేనన్న ఆయన మరిన్ని దాడులు చేయనున్నట్లు వీడియో సందేశంలో పేర్కొన్నారు.
ఆ తర్వాత కూడా ఇరాన్ క్షిపణి దాడులు కొనసాగించగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ తీవ్రంగా స్పందించారు. ఇజ్రాయెల్లోని జనావాసాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో దాడులు కొనసాగిస్తే టెహ్రాన్ పూర్తిగా తగలబడిపోతుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రజలపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయన్న ఆయన ఇరాన్ నియంత టెహ్రాన్ ప్రజలను బందీలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ఇరాన్ అణు కేంద్రాలు, మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మాత్రమే దాడులు చేసిందని స్పష్టం చేశారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ నూతన మిలిటరీ చీఫ్ గా అమీర్ హతామీ నియమితులయ్యారు. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించారు. ఇజ్రాయెల్ శుక్రవారం జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరీ మృతి చెందడంతో హతామీ నియమితులయ్యారు. ఓవైపు ఇరాన్పై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్, మరోవైపు గాజాపై అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. గాజా పట్టీలో తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 16 మంది మృతి చెందినట్టు గాజా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరో 11 మంది పాలస్తీనా వాసులు ఆహార పంపిణీ కేంద్రాల వద్ద ఇజ్రాయెల్ జరిపిన కాల్పుల్లో మరణించినట్టు ఆరోపించారు. ఈ ఘటనలపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కొన్ని రోజుల నుంచి ఆహార పంపిణీ కేంద్రాల వద్ద తమ పౌరులపై ఇజ్రాయెల్ కాల్పులకు పాల్పడుతున్నట్టు గాజా అధికారులు ఆరోపిస్తున్నారు. తమ బలగాల వద్దకు వస్తున్న అనుమానితులకు సమీపంలో మాత్రమే హెచ్చరిక కాల్పులు చేస్తున్నట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఆయా దేశాలోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఇజ్రాయెల్ అధికారులు హోమ్ ఫ్రంట్ కమాండ్ సూచించిన భద్రతా ప్రోటోకాల్లను తప్పనిసరిగా పాటించాలని భారత ఎంబసీ మార్గదర్శకాలు జారీ చేసింది. అనవసరంగా బయట తిరగొద్దని, సురక్షిత షెట్టర్లకు చెరువలో ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తమను సంప్రదించాలని హెల్ప్ లైన్ నంబరు విడుదల చేసింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులు, గగనతల మూసివేత వంటి పరిణామాల దృష్ట్యా అన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎయిర్ ఇండియా వివరించింది. విమానాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుపుతున్నట్టు తెలిపింది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 270కి పెరిగింది. డిఎన్ఏ నమూనాల ఆధారంగా ఇప్పటి వరకు 11 మృతదేహాలను గుర్తించారు. బాధిత కుటుంబాలకు మృతదేహాలు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు విమానం కూలిన ఘటనలో కేంద్ర రాష్ట్ర దర్యాప్తు బృందాలు విచారణను వేగవంతం చేశాయి. బీజే మెడికల్ కళాశాల హాస్టల్ భవనంపై శిథిలాల్లో ఆధారాల కోసం క్షుణ్ణంగా గాలిస్తున్నాయి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో డిఎన్ఏ నమూనాల ఆధారంగా మృతులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. డిఎన్ఏ శాంపిల్స్ ఆధారంగా ఇప్పటి వరకు 11 మందిని గుర్తించినట్టు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి అధికారులు తెలిపారు. మృతదేహాలను బంధువులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతున్నట్టు చెప్పారు. అంతకుముందు డిఎన్ఏ నమూనాలు అవసరం లేకుండానే 8 మృతదేహాలను బాధిత కుటుంబ సభ్యులు గుర్తించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే కోటి చొప్పున పరిహారం ప్రకటించిన ఎయిర్ ఇండియా తక్షణ ఆర్థిక అవసరాల కోసం మరో 25 లక్షల రూపాయలను బాధిత కుటుంబాలకు ఇస్తామని తెలిపింది. ఇంతకు ముందు ప్రకటించిన ₹1 కోటి ఇది అదనమని స్పష్టం చేసింది. ఈ తక్షణ సాయం కింద ఇచ్చే 25 లక్షలు విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ కూడా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు పైలట్ ఓ సందేశం పంపినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అందులో విమానం ముందుకెళ్లేందుకు కీలకమైన థ్రస్ట్ సాధ్యం కావడం లేదు, విమానం పడిపోతోంది, కమ్యూనికేషన్ లైన్ బలహీనంగా ఉంది, మేడే అని పైలట్ పేర్కొన్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. మరోవైపు విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఘటనా స్థలంలో కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో పాటు ఎన్ఎస్జీ బృందాన్ని కూడా మోహరించారు. ఎన్ఎస్జీ కమాండోలకు దర్యాప్తు చేసే అధికారం లేదని, అయితే సహాయ కార్యక్రమాల్లో ఇతర విభాగాలకు సహాయపడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. వైద్య కళాశాల వసతి గృహం భవనంపై ఎన్ఎస్జీ కమాండోలను మోహరించారు. అక్కడే ఎయిర్ ఇండియా విమానం వెనక భాగం ఇరుక్కుపోయింది. ఏఏఐబి, డీజీసీఏ, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు, ఇతర విభాగాలు విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి. విమానం శిథిలాలో ఇప్పటి వరకు ఒక బ్లాక్ బాక్స్ లభ్యమైంది. దానిలో నమోదైన వివరాల కోసం డీకోడింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరో బ్లాక్ బాక్స్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన బోయింగ్ 787 రకం విమానాలను తరచూ తనిఖీ చేయాలని ఆదేశించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందో క్షుణ్ణంగా పరిశీలించేందుకు తక్షణమే 5 సభ్యులతో కమిటీ వేశామని తెలిపారు. అవసరమైతే మరికొంతమందిని ఆ బృందంలో చేరుస్తామన్నారు. విమానయాన భద్రతపై ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించారు. బాధిత కుటుంబాలకు కలిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేనిదన్న ఆయన డిఎన్ఏ పరీక్షలు పూర్తయిన వెంటనే మృతదేహాలు అప్పగిస్తామన్నారు. తన తండ్రి కూడా ప్రమాదంలోనే మరణించారని గుర్తు చేసిన రామ్మోహన్ ఆ బాధను అర్థం చేసుకోగలనని అన్నారు. ఈ దుర్ఘటనను పౌర విమానయాన శాఖ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతుందని, బ్లాక్ బాక్స్ విశ్లేషణ తర్వాత ఏం జరిగిందనేది పూర్తిగా తెలుస్తుందని రామ్మోహన్ తెలిపారు. హోం సెక్రటరీ ఆధ్వర్యంలో మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్న రామ్మోహన్ సంపూర్ణ దర్యాప్తు జరిపేందుకు ఈ కమిటీ సభ్యులు దోహదపడతారని వివరించారు. 3 నెలల్లో కమిటీ నివేదిక ఇస్తుందన్నారు.
and from the ministry, taking utmost seriousness of the incident, the Aircraft Investigation Bureau, which was formed specifically to look into the accidents that happen around aircrafts, was immediately mobilized. The AIB has started its process of investigation. Is the recovery of the black box yesterday around 5 p.m. from the site. That this decoding of the black box is going to give a in-depth insight into what would have actually happened during the process of the crash or moments before the crash itself. So we are also eagerly waiting. భారత వైమానిక దళం సత్తాను ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి చాటిందని వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు ముందు నిలవడం వైమానిక దళం బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 215వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ఏపీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న 254 మంది ఫ్లైట్ క్యాడెట్లను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైమానిక దళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 22,09,318 మంది పరీక్షలు రాయగా 12,36,531 మంది అర్హత సాధించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. రాజస్థాన్కు చెందిన మహేష్ కుమార్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. మధ్యప్రదేశ్కు చెందిన ఉత్కర్ష్కు 2వ ర్యాంక్, మహారాష్ట్రకు చెందిన కృషంక్ జోషికి 3వ ర్యాంక్ వచ్చింది. ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్కు మహిళల విభాగంలో తొలి ర్యాంకు దక్కింది. నీట్ యూజీ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన కాకల జీవన్ సాయి కుమార్ కు 18వ ర్యాంక్ వచ్చింది. ఏపీకి చెందిన దర్బా కార్తిక్ రామ్ కు 19వ ర్యాంకు దక్కింది. తెలంగాణకు చెందిన షణ్ముఖ్ నిశాంత్ కు 37, మంగారి వరుణ్ కు 46, ఎండ్రపాటి షణ్ముఖ్ కు 48వ ర్యాంక్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు కొడవట్టి మోహిత్ శ్రీరామ్ కు 56వ ర్యాంక్, దేశన సూర్యచరణ్ కు 59, పొదిలపు అవినాష్ కు 64వ ర్యాంక్, ఎర్రా సబీర్ కుమార్ కు 70వ ర్యాంక్ వచ్చింది. తెలంగాణకు చెందిన బిదిషా మాజీ 95వ ర్యాంక్ సాధించింది. నీట్లో తెలంగాణ నుంచి 41,584 మంది విద్యార్థులు, ఏపీ నుంచి 36,776 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అవినీతిని సహించేది లేదని, అవినీతి రుజువైతే చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఆరోపణలు వస్తే తక్షణ విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణపై సమీక్ష నిర్వహించిన ఆయన ముఖ్యమైన 10 ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పింఛన్ల పంపిణీలో అవినీతి లేదని 85%, ఇంటి వద్దే ఇస్తున్నారని 87.8%, ఉద్యోగుల ప్రవర్తన బాగుందని 83.9% చెప్పారని చంద్రబాబు తెలిపారు. అన్నా క్యాంటీన్ల పరిశుభ్రతపై 80.5%, ఆహారం నాణ్యతపై 79.3%, సమయపాలనపై 80.8% మంది సంతృప్తి వ్యక్తం చేశారని వివరించారు. ఆసుపత్రుల్లో క్వాలిటీ చెకప్పై 68.4%, రక్త పరీక్షలపై 55%, ఉచిత మందులపై 65.5%, సిబ్బంది ప్రవర్తనపై 71.3% సంతృప్తితో ఉన్నారని సీఎం చెప్పారు. మున్సిపాలిటీలో రోజు చెత్త సేకరణపై 68.1% సంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఆలయాల్లో దర్శనం బాగుందని 68%, ప్రసాదం నాణ్యత బాగుందని 77.7% సంతృప్తితో ఉన్నారని సీఎం చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో శుభ్రత, సీటింగ్ విషయంలో 53.4%, నీటి సౌకర్యంపై 45.2%, టాయిలెట్స్పై 56%, బస్సు సమయం, రూట్ వివరాలపై 61.5%, సమయానికి బయలుదేరుతున్నట్లు 69% అభిప్రాయపడుతున్నారు. ఎరువుల లభ్యతపై 60.9%, విత్తనాల సరఫరాపై 63% మంది రైతులు సంతృప్తితో ఉన్నారని ఐవీఆర్ఎస్ సర్వేను చంద్రబాబు వెల్లడించారు. జగన్ చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శరణమో న్యాయ సమరమో తేల్చుకోవాలని సూచించారు. ఇక సమయం లేదని అన్నారు. సవాల్ చేస్తే జగన్కు సౌండ్ ఆఫ్ అయిందని పేర్కొన్నారు. బురద చెల్లడం, పారిపోయి ప్యాలెస్లో దాక్కోవడం జగన్కు అలవాటేనని దుయ్యబట్టారు. తల్లికి వందనం డబ్బులు తన జేబులోకి వచ్చాయంటూ చేసిన ఆరోపణలు 24 గంటలు నిరూపించాలని చేసిన సవాల్ సమయం ముగిసిందని లోకేష్ స్పష్టం చేశారు. రుజువు చేయలేదు, క్షమాపణ కోరలేదని, అందుకే ఫేక్ జగన్ అని అంటున్నట్టు లోకేష్ విమర్శించారు. వైసీపీ ఆరోపిస్తున్నట్లు తల్లికి వందనం నిధులు ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ జేబులోకి వెళ్లినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత సవాల్ విసిరారు. వైసీ ఆరోపణలు నిరూపిస్తే శాసన సభ్యత్వం, మంత్రి పదవికి రాజీనామా చేస్తా అన్నారు. నిరూపించలేకపోతే మాజీ సీఎం జగన్ పులివెంతుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. అనవసరంగా నిందలు వేస్తే సహించేది లేదని హెచ్చరించారు. హామీ ప్రకారం మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసి చూపామని వెల్లడించారు. తల్లికి వందనంపై నగదు జమ కావడంపై మాతృమూర్తులు సంతోషం వ్యక్తం చేసినట్లు మంత్రి చెప్పారు.
మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు జోబిలేకి తల్లి వందనం డబ్బులు 2000 వెళ్ళాయనంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇక్కడి నుంచే సవాల్ విసురుతున్నాను. మీరు నిరూపిస్తే నా మంత్రి పదవికి, నా ఎమ్మెల్యే పదవికి కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధమే. నిరూపించలేకపోతే మీరు పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ప్రజల్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రజలు మిమ్మల్నే డైవర్ట్ చేశారనే విషయం మీరు తెలుసుకోవడం లేదు. మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అంటే మీ మీద ఎంత వ్యతిరేకత ఉంది, మీరు ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, పిల్లల్ని కావచ్చు, మహిళల్ని కావచ్చు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతం చేశారన్న విషయం ప్రజలు తెలుసుకునే మీకు ప్రతిపక్ష హోదా పెట్టారు. అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు, చర్చలను ప్రోత్సహిస్తున్న సాక్షి మీడియాపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ రాజధాని గ్రామాల్లో మహిళలు, రైతులు ఆందోళన చేశారు. తుళ్లూరులో రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రైతులు, మహిళలు ర్యాలీ నిర్వహించారు. మందడంలో రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సాక్షి మీడియాను నిషేధించాలని రైతులు డిమాండ్ చేశారు. వైఎస్ జగన్, సాక్షి మీడియా చైర్మన్ భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలంటూ ధర్నా చేశారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించిన సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిపై వ్యాఖ్యానించేందుకు మరెవరు దుస్సాహసం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సాక్షి మీడియాని ఎంత తొందరగా రాష్ట్రం నుంచి నిషేధించకపోతే ప్రజలందరూ, ఎవరైతే మానసిక క్షోభకు గురవుతున్నటువంటి మహిళలు, అభివృద్ధి ఆకాంక్ష పరులందరూ కూడా ఈ యొక్క వైసీపీ నాయకుల్ని తమ వైఖరి మార్చుకోకపోతే వెంటబడి తరిమి రాష్ట్రం నుంచి తరిమేస్తారు. సాక్షి మీడియాను కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు త్వరలోనే ఉంటాయి. మీ వైఖరి మారకపోతే అని అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరపున హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణకు నష్టం జరగకముందే ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. పోలవరం బనకచెర్ల ఆపాలని సుప్రీంకోర్టుకు వెళ్లాలన్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చించాలని కోరారు. బనకచెర్ల ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా జలాలను అక్రమంగా తరలించడానికి పోతిరెడ్డిపాడు ఎలా ఉపయోగపడిందో గోదావరి జలాలను తరలించకపోవడానికి బనకచెర్ల అలా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు ఉందని దుయ్యబట్టారు. ఉత్తమ్ కుమార్ ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నారని, అఖిలపక్ష సమావేశం పెట్టడానికి ముందుకు రావట్లేదన్నారు. గోదావరి బనకచెర్లకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు ఇచ్చి సహకరిస్తోందన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉండి ఏం చేస్తున్నారని హరీష్ అడిగారు. గోదావరి బనకచెర్లకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలుస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే తప్పకుండా వస్తామన్న ఆయన, ప్రభుత్వం ముందుకు రాకపోతే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం లేదని చంద్రబాబు చెప్పిన మాటలు అబద్ధమన్నారు. గోదావరిలో తెలంగాణకు వచ్చే నీటి వాటా తగ్గించే కుట్ర జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు. ఏ రాష్ట్రమైనా కూడా 1956 సెక్షన్ 3 కింద, అంటే మాకు ఈ నదీ జలాల్లో మాకు వాటా సరిగా రావడం లేదు అని కేంద్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేస్తే దాని మీద ఒక ట్రిబ్యునల్ వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు కుట్ర ఏంది? అది ట్రిబ్యునల్ పడుతుందనే విషయం ఆయనకు తెలుసు. ఆల్రెడీ వాళ్ళు ఫిర్యాదు చేసిండ్రు. ఆ ట్రిబ్యునల్ పడకముందే ఫటాఫట్ ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసి దాని మీద డబ్బులు ఖర్చు పెట్టి రేపు ట్రిబ్యునల్ ముందుకు పోయి ఏం చెప్తారు? అరే ఆల్రెడీ మేము చాలా పైసలు ఖర్చు పెట్టేసినాం, చాలా ఎకరాలు దీని కింద పారుతా ఉంది అని రైపేరియన్ రైట్స్ అంటారు. రైపేరియన్ రైట్స్ కింద రేపు హక్కు క్రియేట్ చేసే కుట్ర జరుగుతూ ఉంది. ఇప్పుడు కృష్ణానదిలో అదే జరిగింది. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 969 టీఎంసీల నీళ్లను కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు. కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఏపీ ప్రభుత్వం ఏమంటుంది? ఆ 969 మేము ఒప్పుకోం అని వాళ్ళు దాన్ని కౌంటర్ చేస్తూ వస్తున్నారు. అంటే దాన్ని బట్టి ఏంది, రేపు గోదావరి ట్రిబ్యునల్ ముందు ఇవన్నీ వాదనలు వినిపించి మన నీటి వాటా తగ్గించడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ ముందుకెళ్లకుండా నిరోధించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖ రాశారు. ఈ నెల 13న రాసిన లేఖను ఆయన విడుదల చేశారు. ప్రాజెక్టుపై ఏపీ పంపిన ఫ్రీ ఫిజిబిలిటీ నివేదికను ఆమోదించవద్దని కోరారు. ఇదే సమయంలో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలను ఉత్తమ్ తోసిపుచ్చారు. ఏపీ సీఎం నిధుల కోసం కేంద్రానికి లేఖ రాసిన వెంటనే జనవరి 22న కేంద్ర జలశక్తి ఆర్థిక శాఖ మంత్రులకు లేఖ రాసి అభ్యంతరాలు తెలిపినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మౌనం వహించలేదని, మొదటి నుంచి చట్టపరంగా ముందుకెళ్తున్నామని వివరించారు. హరీష్ వాదనలు నిరాధారమని, తప్పుదారి పట్టించేలా ఉన్నాయని విమర్శించారు. నదీ జలాల హక్కులపై తెలంగాణకు నష్టం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఉత్తమ్ ఆరోపించారు. తెలంగాణకు కృష్ణానదిలో నీటి కేటాయింపులను 299 టీఎంసీలకే పరిమితం చేశారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ముచ్చుమర్రి, మాల్యాల నుంచి నీటిని పెద్ద మొత్తంలో తరలించారని ఆక్షేపించారు. రాయలసీమ ఎత్తిపోతల టెండర్లు ఖరారైనప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ను సంప్రదించలేదని తెలిపారు.
జగన్తో ఉన్న అవగాహనతో ఏపీ రోజు 3 టీఎంసీల నీటిని మళ్లిస్తుంటే కేసీఆర్ చోద్యం చూశారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నిక తర్వాత రైతు భరోసా పథకాన్ని తొలగించే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతులను ప్రభుత్వం మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. రుణమాఫీ వెబ్సైట్ను మూసేసిన ప్రభుత్వం రుణాలు మాఫీ కాని రైతుల నుంచి మళ్లీ వివరాలు తీసుకుంటోందని ఆక్షేపించారు. రుణమాఫీ అయిపోయిందని ఓవైపు చెప్పి మరోవైపు వివరాలు తీసుకోవడం రైతులను మోసం చేయడమేనని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. నెలాఖరులోపు అందరికీ రైతు భరోసా ఇస్తామన్న మంత్రి తుమ్మల వ్యాఖ్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. మాకున్న అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోగానే ఈ కాంగ్రెస్ సర్కారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు అమల్లో ఉండేటువంటి అరకొరగా అమలు చేస్తూ వచ్చినటువంటి రైతు బంధు పథకాన్ని మొత్తం ఎత్తివేసే కుట్రలో వీళ్ళ ఆలోచన జరుగుతూ ఉంది. కాదంటే ప్రభుత్వాన్ని ఖండించమనండి, లేదు మేము కట్టుబడి ఉన్నాం, ఈ స్కీమ్ ఎల్లప్పటికీ కొనసాగుతుంది అనేటువంటి మాట చెప్పమనండి ధైర్యం ఉంటే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ చేసిన ఫిర్యాదు ఆధారంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని బల్మూరి వెంకట్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్ మాట్లాడిన మాటలు అవమానకరంగా ఉన్నాయని వివరించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కూడా బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు. వాటిని పరిశీలించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేటీఆర్ పై భారత శిక్షా స్మృతిలోని సెక్షన్లు 353(2), 352 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కెనడా, క్రొయేషియా, సైప్రస్ దేశాల్లో 4 రోజుల పర్యటన కోసం ప్రధాని జూన్ 15న బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని కెనడాలో జరిగే G7 దేశాల భేటీకి హాజరవుతారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలైట్స్ ఆహ్వానం మేరకు జూన్ 15, 16వ తేదీల్లో అక్కడ పర్యటించనున్నారు. జూన్ 16, 17 తేదీల్లో మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానంపై కరణాస్కిస్లో జరిగే G7 సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో ఇంధనం, భద్రత, సాంకేతిక AI, క్వాంటం సంబంధిత అంశాలపై చర్చిస్తారు. క్రొయేషియా ప్రధాని ఆండ్రేజ్ ప్లెంకోవిచ్ ఆహ్వానంపై జూన్ 18న మోదీ ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భారత్ సైప్రస్ ద్వైపాక్షిక బంధం బలోపేతంపై చర్చించనున్నారు. మధ్యప్రదేశ్ బాలాఘాట్లో భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులో 3 మహిళా నక్సల్స్ సహా 4 నక్సలైట్లు చనిపోయారు. బిత్లీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పచామా, దాదర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంపై హార్క్ ఫోర్స్, కోబ్రా పోలీసులు కలిసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరపగా ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 4 నక్సల్స్ చనిపోయినట్టు చెప్పారు. ఘటనా స్థలం నుంచి హ్యాండ్ గ్రెనేడ్, రాకెట్ లాంచర్, SLR రైఫిల్ సహా భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.